Hello everyone, Andariki Namaskaram. Welcome to Rakshit Prabha. In this video, we will discuss about the user input. మనం నార్మల్గా ఒక కోడ్లో వేరియబుల్ తీసుకుంటే మనం వాల్యూ అనేది అక్కడే అసైన్ చేస్తాం కదా, అంటే మనం వాల్యూని హార్డ్ కోడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు నాకు ఎలా ఉండాలంటే ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు నా వాల్యూ 10 ఉండాలి, సెకండ్ ఎగ్జిక్యూషన్ టైంలో నాకు 20 ఉండాలి, అండ్ థర్డ్ ఎగ్జిక్యూషన్ టైంలో నాకు 30 ఉండాలి. సో ఇలా రావడానికి కోసం నేను ఏం చేయాలి, ప్రతిసారి చేంజ్ చేయడానికి ఫైల్లోకి వెళ్ళి ఆ వాల్యూ అనేది చేంజ్ చేయాలి. సో ఇలా ప్రతిసారి ఫైల్లోకి వెళ్ళి చేంజ్ చేయడం అనేది గుడ్ ప్రాక్టీస్ కాదు. సో అలా కాకుండా మనం ఇంకా ఎలా చేస్తామంటే డైరెక్ట్లీ ఇప్పుడు ఈ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ యొక్క ఎగ్జిక్యూషన్లో మనము ఆ ఎగ్జిక్యూషన్ టైంలో ఒక వాల్యూ అనేది ఇస్తాము. ఆ వాల్యూ అనేది ఆ వేరియబుల్కి అసైన్ కావాలి. సో ఇది యూజర్ ఇన్పుట్ వలన పాసిబుల్ అవుతుంది. ఓకే, సో ఇది యూజర్ ఇన్పుట్ మనం సింపుల్గా ఎలా చెప్తామంటే ఒక కోడ్ యొక్క యూజర్ ఇన్పుట్ని యూజ్ చేసి మనము కోడ్ యొక్క ఎగ్జిక్యూషన్ టైంలో ఒక వాల్యూ ఇచ్చి దాన్ని మనము వేరియబుల్కి అసైన్ చేయవచ్చు. ఓకే, దాని తర్వాత మనకు ఎగ్జిక్యూషన్ అనేది కోడ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు దీన్ని మనం కోడ్ ద్వారా చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ మనము ఏం చేస్తామంటే ఇంట్ నంబర్ ఇక్కడ వాల్యూ ఇచ్చాం కదా, అంటే మనము దీన్ని ఇక్కడ ఏం చేయాలంటే సో ఫస్ట్ మనము ఇక్కడ ఈ వాల్యూని డిక్లేర్ చేస్తామన్నమాట. అండ్ ఈ వేరియబుల్ని మనం డిక్లేర్ చేస్తాము, ఎందుకంటే ఇప్పుడు మనము ఎగ్జిక్యూషన్ టైంలో అప్పుడు వాల్యూ ఇస్తాం కాబట్టి ఇక్కడ మనము ఇలా ఇస్తాము. తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ సిఇన్ గ్రేటర్ దెన్ రాసి ఇక్కడ మనము వేరియబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. సో ఈ సిఇన్ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనము ఇది ఇన్పుట్లో ఒక వాల్యూ అనేది ఇస్తాం, ఆ వాల్యూని వేరియబుల్కి అసైన్ చెయ్యి అని ఈ సిఇన్ మీనింగ్ అన్నమాట. అండ్ దీని యొక్క హెడర్ కోడ్ మనము ఇంక్లూడ్ చేసుకోవాలి. సో దానికోసము మనము ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్ ఐఓస్ట్రీమ్ అని రాస్తాం కదా, సో ఇది దీని యొక్క హెడర్ ఫైల్ అనమాట. ఓకే, సో దీంట్లో ఈ ఐఓస్ట్రీమ్లో ఐ అంటే ఓ అంటే అవుట్పుట్, ఐ అంటే ఇన్పుట్. అవుట్పుట్ అంటే ఏంటి, కంప్యూటర్లో యూజర్కి మెన్షన్ చేసేది. ఇన్పుట్ అంటే ఏంటి, యూజర్ నుంచి తీసుకునే ఇన్ఫర్మేషన్ని మనం ఇన్పుట్ అని అంటాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసాము, డిక్లేర్ చేసి సిఇన్ గ్రేటర్ దెన్ నెంబర్ అని రాసాము, తర్వాత ప్రింట్ చేసాం నెంబర్ ఇస్ ఇది రాసిన తర్వాత మళ్ళీ లెస్ దెన్ నెంబర్. అండ్ తర్వాత మళ్ళీ ఇంకొక వేరియబుల్ తీసుకున్నాము నేమ్ అని, స్ట్రింగ్ నేమ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ డిక్లేర్ చేసినాం మనం వాల్యూ. సో ఈ వేరియబుల్ డిక్లేర్ చేసిన తర్వాత సిఇన్ గ్రేటర్ దెన్ నేమ్. ఓకే, అండ్ దీన్ని మనము ప్రింట్ చేస్తున్నాం, లాస్ట్కి రిటర్న్ 0. సో ఈ కోడ్ ఇది మనం ఇలా రాసాం కదా, అంటే ఇక్కడ మనం సింపుల్గా ఇక్కడ ఒకసారి మళ్ళీ చూసుకున్నట్లయితే ఇంట్ నెంబర్ ఇక్కడ మనం ఇక్కడ డిక్లేర్ చేసాము వేరియబుల్, తర్వాత సిఇన్ గ్రేటర్ దెన్ నెంబర్, తర్వాత ప్రింట్ చేసాము, తర్వాత మళ్ళీ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తాం సిఇన్ గ్రేటర్ దెన్ ఇది రాసాము నేమ్, తర్వాత మళ్ళీ ప్రింట్ చేసాం. సో ఇది రన్ చేసినప్పుడు మనకు అవుట్పుట్లో ఏమొస్తుందంటే సో ఫస్ట్ మనకి ఇక్కడికి ఎగ్జిక్యూషన్ అనేది వస్తుంది, తర్వాత సిఇన్కి వస్తాయి కదా, ఈ సిఇన్కి వచ్చినప్పుడు మనకు అక్కడ ఎగ్జిక్యూషన్ అనేది వెయిట్ చేస్తుంది. ఎందుకు వెయిట్ చేస్తా అంటే ఇప్పుడు మనకు వాల్యూ అనేది ఇస్తే అది ఆ వేరియబుల్కి అసైన్ అయ్యి అండ్ అసైన్ అవుతుంది కదా, సో అసైన్ అయ్యి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ మనం వాల్యూ కనుక ఇస్తే
అంటే ఇక్కడ వాల్యూ ఏమి ఇద్దామంటే సపోజ్ 1 2 3 4 ఇద్దాం. సో 1 2 3 4 ఇస్తే అప్పుడు మనకు ప్రింట్ అంటే 1 2 3 4 అని నెంబర్ అనేది వేరియబుల్లో స్టోర్ అవుతుంది. అండ్ ఏమైనా ప్రింట్ అవుతుంది, నెంబర్ ఈస్ 1 2 3 4 అని. ఓకే, తర్వాత మనం ఏం చేసాం, మళ్ళీ అంటే ఇది అయిపోయింది కదా, ఇక్కడికి వస్తుంది ఈ ఎగ్జిక్యూషన్. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎగ్జిక్యూషన్ అనేది సీన్కి వస్తుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ మనకు ఏమవుతుంది, ఎగ్జిక్యూషన్ అనేది వెయిట్ చేస్తుంది వాల్యూ కోసం. ఓకే, సో ఇక్కడ మనం వాల్యూ ఏమి ఇద్దామంటే ఇక్కడ నేను రక్షిత అని ఇచ్చాను. సో ఈ రక్షితాన్ని ప్రింట్ అవుతుంది, ప్లస్ నాకు ఇక్కడ ఏమని ప్రింట్ అవుతుంది, ఇక్కడ రక్షితాన్ని ఇచ్చాను కాబట్టి ఇక్కడ ప్రింట్ చేశాను కదా, సో నాకు రక్షిత్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ మనం 1 2 3 4 ఇది వాల్యూ, అండ్ ఇక్కడ నేను రక్షిత్ అని ఇచ్చాను. ఇది యూజర్ ఇన్పుట్ గురించి. ఇప్పుడు దీని యొక్క హ్యాండ్స్ ఆన్ అనేది చూద్దాం. వెల్కమ్ టు యూజర్ ఇన్పుట్ హ్యాండ్స్ ఆన్ సెషన్. ఓకే, సో ఇక్కడ నేను బేసిక్ కోడ్ అనేది రాశాను. సో ఇప్పుడు ఒక వేరియబుల్ అనేది తీసుకున్నాం ఇంటూ నంబర్. ఓకే, సో మనము ఇన్పుట్లో వాల్యూ ఇస్తాం కాబట్టి ఇక్కడ వాల్యూని డిక్లేర్ చేస్తున్నాము. ఓకే, సో తర్వాత ఏంటి, సిఇన్ గ్రేటర్ దెన్ నంబర్. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత సో అప్పుడు మళ్ళీ మనం ఏం చేసాము, మళ్ళీ ఒక వేరియబుల్ అనేది తీసుకున్నాం. అండ్ దానికన్నా ముందు మనం దీన్ని ప్రింట్ చేద్దాం. ఓకే, సే అవుట్ లెస్ దెన్ నంబర్. ఓకే, తర్వాత ఇంకొక వేరియబుల్ అనేది తీసుకున్నాం మనం. సో స్ట్రింగ్ తర్వాత నేమ్, ఇక్కడ వేరియబుల్ అనేది డిక్లేర్ చేస్తాం. ఆఫ్టర్ దట్ సిఇన్ గ్రేటర్ దెన్ నేమ్ సెమికోలన్. సో ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ నేను నార్మల్గా ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నేను నంబర్ అని రాయలేదు, సారీ. ఇంటర్ నంబర్ ఇక్కడ డిక్లేర్ చేసాము వేరియబుల్, తర్వాత సిఇన్ గ్రేటర్ దెన్ నెంబర్, తర్వాత దీన్ని ప్రింట్ చేసాము. అండ్ తర్వాత మళ్ళీ ఒక వేరియబుల్ తీసుకున్నాము అండ్ దాన్ని డిక్లేర్ చేసి తర్వాత మళ్ళీ సిఇన్ అండ్ తర్వాత మళ్ళీ ఒక స్టేట్మెంట్ అనేది అంటే దీన్ని మళ్ళీ మనం ప్రింట్ చేస్తాం. ఓకే, సో దీన్ని ఇప్పుడు రన్ చేద్దాం. ఫస్ట్ దీన్ని కంపైల్ చేయాలి. సో దీన్ని మనం మళ్ళీ రన్ చేయాలి కదా, ./a.out. ఇక్కడ మనకి ఎగ్జిక్యూషన్ అనేది వెయిట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏమైనా మనకు ఇంటర్ నెంబర్ ఇక్కడ సీన్ నెంబర్ అనేది దగ్గరికి ఎగ్జిక్యూషన్ అనేది వచ్చింది. అండ్ అందుకే ఇక్కడ మనకు ఏమవుతుంది, ఎగ్జిక్యూషన్ అనేది వెయిట్ అవుతుంది. సో ఇక్కడ కనుక మనం వాల్యూ ఇచ్చినట్లయితే మనకు ఎగ్జిక్యూషన్ అనేది రన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మన వాల్యూ ఏమిద్దామంటే 1 2 3 4. సో ఇక్కడ చూడండి నెంబర్ ఇస్ 1 2 3 4 అని ప్రింట్ అయ్యింది. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ వెయిట్ చేస్తుంది. ఎందుకు వెయిట్ చేస్తుంది, తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చింది ఎగ్జిక్యూషన్ అండ్ ఇక్కడ తర్వాత మళ్ళీ సీన్ దగ్గరకు వచ్చింది. సో సీన్ దగ్గరకు వచ్చింది కాబట్టి మళ్ళీ వెయిట్ చేస్తుంది.
సో ఇక్కడ వాల్యూ కనుక ఇస్తే మళ్ళీ మనకు ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ వాల్యూ ఇక్కడ ఏంటంటే రక్షిత్. ఓకే, సో ఇక్కడ ఏమొచ్చింది, నేమ్ ఇస్ రక్షిత్. ఇక్కడ నేను రక్షిత్ ఇచ్చాను కాబట్టి నాకు నేమ్ ఇస్ రక్షిత్ అనేది ప్రింట్ అయింది. ఇక్కడ మనము ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసుకోవచ్చు, ఏ వాల్యూనైనా ఇచ్చుకోవచ్చు. మనం ఎన్నిసార్లు చేంజ్ చేసుకోవచ్చు, ఏ వాల్యూ ఇచ్చుకోవచ్చు అనేది మన రిక్వైర్మెంట్ పైన బేస్ అయ్యి ఉంటుంది. ఇది యూజర్ ఇన్పుట్ గురించి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.